పోలీసు ఆఫీసర్లందరికీ, మరి కరణ్కోట్ ఎస్ఐ గారికి, తాండూరు రూరల్ సిఐ గారికి, జిల్లా డిఎస్పి గారికి నమస్కారములు తెలియజేస్తున్నాను. సార్, గత 6 సంవత్సరాల క్రితము మా బెల్కటూరు గ్రామంలో ఇటు స్కూల్ భవనం నిర్మించడం జరిగింది. స్కూలు భవనము వినియోగంలోకి తీసుకురాలేకపోయిండ్రు కాబట్టి ఇక్కడ ఎవరు లేని సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి జరగరాని సంఘటనలు ఇంకేవైనా జరగవచ్చు కాబట్టి ఇటు విషయాన్ని తమరి దృష్టికి తీసుకొస్తున్నాను. మా కరణ్కోట్ ఎస్ఐ గారు, అలాగే తాండూరు రూరల్ సిఐ గారు, డిఎస్పి గారు, సార్ దయచేసి ఇక్కడ ఇంకా సాయంత్రం రాత్రి అయితే చెప్పుకోరాని విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకేమైనా ఘటనలు జరగవచ్చు అనే ఆవేదనతో తమరికి విన్నవించుకుంటున్నాను సార్. స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తెచ్చి విద్యా అభివృద్ధికి తమ వంతుగా సహకరించి మరి మండల స్థాయి, జిల్లా స్థాయి విద్యా అధికారులకు తమరు కూడా ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ సంప్రదించి స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. మరి ఇటు భవనములు కిటికీలు కానీ తదితర కొన్ని వస్తువులు ధ్వంసం చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి చూస్తున్నాము, ఎవరికి ఏం అనలేకపోతున్నాము. ఆ రాత్రిపూట ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, ఏవేవో జరుగుతున్నాయి. మద్యం సీసాలు, ఇతర వస్తువులు ఇక్కడ పారవేస్తున్నారు. కాబట్టి సార్ దయచేసి కరణ్కోట్ ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారు, డిఎస్పి గారు దయచేసి మీ వంతుగా విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించి ఇటు స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు తమరు కృషి చేయగలరని మరి ఒకసారి విన్నవించుకుంటున్నాను. జై వెంకటేష్ మాదిగ, సామాజిక కార్యకర్త, బెల్కటూరు.